ఈ దినవాక్య ధ్యానాంశం. నీ ఇష్టం చేస్తున్నావా? ఉదయకాలమున క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. సాధారణముగా మనం ఏ పనైతే ఇష్టపడతామో దానిని చేయడానికి పరితపిస్తాం. మనిషి దేవుని ఇష్టాన్ని చేయడం కంటే తన ఇష్టాన్ని చేయడానికి ఆసక్తి కనపరుస్తాడు. ఇది అనేక మంది విధానములు కనిపించే సహజమైన లక్ష్యం. సంఘాలను చెదరగొట్టడం, శిష్యులను బెదిరించటం, క్రైస్తవులను పట్టుకుని బంధించి చెరసాలలో వేసి వారు మరణించే వరకు హింసించటం సౌలునకు ఇష్టంగా ఉండేది. ఒకరోజు యేసుక్రీస్తు సౌలును దర్శించి పౌలుగా మార్చినప్పుడు అతడు ఇస్తున్న సాక్ష్యం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయున్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. గలతీ పత్రిక 2:20. ఆ పాత సౌలు యొక్క ఇష్టములు, అతని కోరికలు, రోషము, కోపము, పౌరుషము, దూషణ ఏమయ్యాయి? ఆ పాత సౌలు ఏమయ్యాడు? మరణించాడు. క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాడు. ఇకను జీవిస్తున్నది తాను కాదని, క్రీస్తే తన యందు జీవిస్తున్నాడని చెబుతున్నాడు. ఎంత గొప్ప సత్యం! సహోదరుడా, సహోదరి, గమనించు. రక్షించబడిన మనము క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాము. మన పాతరోత జీవితము సమాధి చేయబడింది. మనకంటూ పాపపు సంబంధమైన ఇష్టాలు, కోరికలు ఉండడానికి వీల్లేదు. నేను క్రీస్తును అంగీకరించక మునుపు, రక్షింపబడక మునుపు నాకు తిండి అంటే చాలా ఇష్టం ఉండేది. మరియు అప్పట్లో నేను చాలా టీప్ టాప్గా ఉండేవాడిని. మా స్కూల్లో ఎవరు ఇన్షర్ట్ చేయకపోయినా నేను మాత్రము ఇన్షర్ట్ చేసి చాలా సోగ్గా తయారై వెళ్ళేవాడిని. అప్పట్లో హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి 10 కిలోమీటర్లు ప్రయాణించి క్షౌరం చేయించుకునేవాడిని. స్టైలిష్ బట్టలు వేసుకోవాలన్నా, సోకుగా తయారవ్వాలన్నా, తినడమన్నా నాకెంతో ఇష్టంగా ఉండేది. కానీ నేను ఎప్పుడైతే క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు బిడ్డగా మారానో, ఎప్పుడైతే నేను ప్రభువునే సేవించాలని, సేవ చేయాలని ఆశపడ్డానో, అప్పుడు నాకున్నటువంటి ప్రతి ఇష్టం దేవుడు నా నుంచి దూరం చేశాడని దైవజనుడు చెప్తున్నాడు. నేను నా జీవితాన్ని ప్రభుకు సంపూర్ణంగా అంకితం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తిండి విషయంలో కానీ, సుఖభోగం విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ నేను ఆసక్తి కనపరచలేదు అంటాడు. దేవుడిచ్చిన శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి, తగు మోతాదులో తినాలి, చక్కగా బట్టలు వేసుకోవాలని అనుకున్నానే తప్ప వాటి కోసం ఎన్నడూ ఆరాటపడలేదు. మన ఇష్టాలని, కోరికలను సిలువేయాలి. ప్రభువా, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా చిత్తము కాదు, నీ చిత్తమే అని చెప్పగలటమే అసలైన క్రైస్తవ జీవిత విధానం అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఒకప్పుడు అబ్రహాము విగ్రహారాధికుడు, ఇప్పుడు హెబ్రీయుడు, విశ్వాసులకు తండ్రి. మోషే ఒకప్పుడు హంతకుడు, ఇప్పుడు గొప్ప నాయకుడు. ఒకప్పుడు యాకోబు మోసగాడు, ఇప్పుడు ఇశ్రాయేలు. ఒకప్పుడు సౌలు హింసకుడు, ఇప్పుడు గొప్ప సువార్తికుడు. పేతురు పిరికివాడు, ఇప్పుడు గొప్ప హతసాక్షి. కాబట్టి నీ ఇష్టం చేస్తున్నావా? దేవుని ఇష్టం జరిగిస్తున్నావా? దేవుడి దిన వాక్యము దేవుడు దీవించునుగాక. నిన్నును నిండారుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్.